గుడ్ ఈవినింగ్ అండి. ఈ వింటర్ సీజన్‌లో చాలామంది ఈ జాయింట్స్ బాగా పట్టేసినియి, బాడీ పెయిన్స్ బాగా వస్తున్నాయి అని జనరల్‌గా కంప్లెయింట్‌తో వస్తారండి. వాళ్ళందరికీ ఏం చేసుకుంటే కొంచెం అది తగ్గుతుంది అన్నది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. జనరల్‌గా కొంచెం ఏజ్ ఎక్కువున్న, లేదు ఆర్థరైటిస్ లాంటి ఇబ్బందులున్న వాళ్ళకి వింటర్ సీజన్‌లో నార్మల్ పర్సన్స్ కంటే ఎక్కువగా ఈ జాయింట్స్ అవి పట్టేసినట్టు, పెయిన్ బాగా వస్తున్నట్టు జరుగుతాయండి. జనరల్‌గా ఈ వింటర్ వల్ల జాయింట్ అవి స్టిఫ్‌నెస్ వచ్చేస్తాయండి. ఆ స్టిఫ్‌నెస్ రావడం వల్ల మనకి రేంజ్ ఆఫ్ మోషన్ అది తగ్గిపోవడం, దానివల్ల పెయిన్స్ అవి బాగా పెరగడం, ప్లస్ జాయింట్‌లో కూడా ఇన్‌ఫ్లమేషన్ అన్నది ర్యాపిడ్‌గా బయట టెంపరేచర్ అది మారడం వల్ల, దీనివల్ల ఇన్‌ఫ్లమేషన్ అన్నది వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఇదే కాకుండా వింటర్ సీజన్‌లో జనరల్‌గా ఎవరన్నా ఈ చలికి తట్టుకోలేక యాక్టివిటీ తగ్గిచ్చేయడం అండ్ మన బేసిక్ మెటబాలిజం కూడా కొంచెం తగ్గడం, వీటిలన్నిటి వల్ల కూడా కొంచెం వింటర్‌లో ఈజీగా వెయిట్ గెయిన్ అవుతారండి. సో, ఈ ఇబ్బందుల వల్ల మనకి జనరల్‌గా ఈ వెయిట్ గెయిన్ అయిన, మన తాలూకా యాక్టివిటీ తగ్గిచ్చేసిన, లేదు ఈ క్లైమాటిక్ కండిషన్స్ వల్ల, ఈ అన్ని కారణాల వల్ల మనకి కంబైన్డ్‌గా ఏమవుతుందనంటే ఇట్లాగా జాయింట్ పెయిన్స్, స్టిఫ్‌నెస్ వచ్చే అవకాశం ఉంటాయండి. సో, వీటిలికి ఏం జేస్తారు, జనరల్‌గా మినిమమ్ ఇంపాక్ట్ యాక్టివిటీస్ అంటారు. అంటే మనకి టార్గెటెడ్‌గా డైలీ ఒక 30 మినిట్స్ పాటు వాకింగ్ లాంటిదో, సైక్లింగ్ లాంటిదో, ఇట్లాగా స్విమ్మింగ్ లాంటిదో ఏదో ఒక యాక్టివిటీ మనం కంపల్సరీ చేస్తా ఉంటే మనకి జాయింట్స్ ఈ ఇబ్బంది ఉండదండి. అండ్ చేసే ముందు కూడా చిన్న వార్మప్ లాగా, అండ్ ఎవరికైతే ఈ ఆర్థరైటిస్ లాంటివి ఉంటాయో వాళ్ళు ఒక ఫిజియోథెరపిస్ట్‌ని కన్సల్ట్ అయ్యి, అండ్ ఈ తాలూకా ఎక్సర్‌సైజెస్ చేసే ముందు కొంచెం జాయింట్ అవి ఈ హీటింగ్ ప్యాడ్స్ పెట్టుకోవడం ఇట్లాంటివన్నీ చేసి, దాని తర్వాత మన వర్కౌట్ ఇనిషియేట్ చేస్తే ఆ జాయింట్స్ అవి కూడాను పాడవకుండా ఉంటాయండి. అండ్ మన వెయిట్ కూడా మేనేజ్ చేసుకోవచ్చు ఈ రకంగా. ఈ మేనేజ్‌మెంట్ జరిగింది అనంటే మనకి వెయిట్ గెయిన్ కూడా ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ జాయింట్ రేంజ్ ఆఫ్ మోషన్ బావుంటుంది. స్టిఫ్‌నెస్ కూడా తగ్గుతుంది. సో, ఇదే కాకుండా కొంచెం మనం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్ అని ఉంటాయి. జనరల్‌గా మన ఒమేగా 3 లాంటివి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇట్లాంటివన్నీ కూడాను మనకి ఈ జాయింట్ స్టిఫ్‌నెస్‌ని తగ్గించడానికి అండ్ ఈ బాడీ పెయిన్స్ తగ్గించడానికి హెల్ప్ అవుతుందండి. అట్ ద సేమ్ టైమ్ బాగా హై ఫ్యాటీ డైట్ ఆర్ అదర్‌వైజ్ బాగా షుగర్స్ ఉన్నవి ఎక్కువ తీసుకుంటే మళ్ళీ ఇవి ఎక్కువయ్యే అవకాశం ఉంటాయండి. సో, అట్లాంటి ఫుడ్స్ తగ్గించడం అండ్ నేను చెప్పిన ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే ఎవరికైతే వింటర్ సీజన్స్‌లో ఇట్లాంటివి సింప్టమ్స్ ఉంటాయో అవి మనం తప్పకుండా తగ్గించుకోవచ్చండి. థాంక్ యూ.